హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. సో డే 5th వ్లాగ్ అండి. సో డే 5th రోజు నా ప్రిపరేషన్ ఎలా చేశాను, ఏ టైంకి స్టార్ట్ చేశాను, ఏ టైంకి ఎండ్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే చాలా కమెంట్స్ పెడుతున్నారు బుక్స్ గురించి, టైం మేనేజ్మెంట్, అలాగే ఎలా స్లీపింగ్ని కంట్రోల్ చేస్తున్నారు అక్క అని చెప్పేసి. సో వాటి గురించి నేను కొన్ని మీకు మోటివేషన్ వర్డ్స్ కూడా నేను కొన్ని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్రిపరేషన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం. సో ఇక్కడ వచ్చేసి నేను నైట్ స్టడీ ప్రిపేర్ అవుతున్నాను డే 5th రోజు. ఇక్కడ నైట్ స్టడీ ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపరేషన్ అనేది 4 నుంచి స్టార్ట్ చేసినా కూడా నాకు 6 వరకు టైం అనేది తక్కువ దొరుకుతుంది అక్కడ. సో నేను అనుకున్న టైంని రీచ్ కాలేకపోతున్నాను అట్లా లేస్తే. ఎర్లీ మార్నింగ్ నాకు 4 to 6 వరకు దొరికినా మళ్ళీ డే టైంలో 11 to 3 వరకు దొరుకుతుంది. సో ఈ టైం ఇంత తక్కువ టైంలో నాకు సిలబస్ అనేది ఎక్కువ దొరకట్లేదు. సో అట్లా నేను ఏమనుకున్నా అంటే నైట్ 9-9:30కి స్టార్ట్ చేస్తే 1:32 వరకు అని అంటే అక్కడ ఒక 5-6 అవర్స్ దొరుకుతుంది. మళ్ళీ డేలో నాకు 11 o'clock నుంచి 3:30 వరకు అట్లా దొరికినా కూడా నాకు ఇక్కడ టైం రెండిటికనంటే మినిమం ఒక 10 hours నాకు ఇక్కడ దొరుకుతుంది. మిగతా టైం అంతా ఇంకా ఫ్యామిలీని, పిల్లల్ని చూసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్క అని చెప్పేసి అన్నారు. సో పిల్లల్ని మేనేజ్ చేయడం అని అంటూ ఏం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను ఇదే కంటిన్యూషన్ ఇట్లనే ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వడము, ఏదో ఒక ఎగ్జామ్స్ రాయడము, వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, మమ్మీకి జాబ్ వస్తే మనం ఇట్లా ఉంటాము, మనం ఇట్లా అవుతాము, నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా అని వాళ్ళకి ఒకటి ఏదో ఒకటి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేయడంలో మొదలు పెట్టారు. సో వాళ్ళు నేను ఏదైనా చదువుతూ ఉన్నా కూడా, నేను ఏం చేసినా కూడా డే టైంలో కూడా బాబు నా దగ్గరికి రాడు, డిస్టర్బ్ చేయడు. తన బుక్స్ తెచ్చుకొని కూర్చోవడము, లేదంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఎప్పుడైనా ఆయనకు ఇరిటేషన్ అయినప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు. అప్పుడు నేను కూడా సైడ్ అయిపోయి ఇంకా వాడిని చూసుకోవడంలో బిజీ అయిపోతా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ 11కి స్టార్ట్ చేసి 3 వరకు కంప్లీట్ చేస్తా కదా. ఆ 3 తర్వాత మళ్ళీ నేను ఫ్రీగానే ఉంటా. నైట్ 9 వరకు నేను ఏం పెట్టుకోను. ఎందుకంటే పాపకి వచ్చిన తర్వాత తనని చూసుకోవాలా, తన హోంవర్క్, తనకు స్కూల్లో ఏమన్నా ఉన్న ప్రిపరేషను, అదే టైంలో వీడి ప్రిపరేషను, మళ్ళీ ఆ టైంలో వీళ్ళు పడుకుంటారు. అట్లా వీళ్ళకు మేనేజ్ చేసుకుంటున్నా. సో నిద్రని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు కదా. సో నిద్ర మేనేజ్ చేయడం అనేది కాదు. సో నాకు ఫస్ట్ అనేది నాకు లోపల కసి అనేది వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే నేను హాస్టల్ వెల్ఫేర్కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదో ఇక ఆ దేవుడికి తెలుసు. నేను అనుకున్నంత స్కోర్ రాలేదు. సో దీన్ని నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదవాలా, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని డిసైడ్ అయినా. సో తర్వాత దేవుడి దయ, ఇచ్చేది ఇయ్యంది, కానీ నా వరకు నేను ఫుల్గా నేను చదవాలా ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాను. సో ఖచ్చితంగా చదువుతున్నాను, ఎఫర్ట్ పెడుతున్నాను. సో ఈరోజు నేను ఏ టాపిక్ తీసుకున్నాను అని అంటే మన పేపర్ 2లో ఆసఫ్ జాహీలా తీసుకున్నాను. దేని నుంచి చదువుతున్నాను అంటే కూడా చెప్తాను. తెలుగు అకాడమీ బుక్స్ నుంచే చదువుతున్నాను. అది నా దగ్గరికి ఇంకా రాలేదు, నేను ఆర్డర్ పెట్టిన. సో సాటర్డేను ఏమో వస్తుంది. కానీ నేను ఇక్కడ తీసుకొని ఎక్కడ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా కదా, మీకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఒకసారి మీరు కూడా దాన్ని ఓపెన్ చేసి చూడండి, బుక్ ఎలా ఉంది, అసలు తీసుకోవచ్చా తీసుకోరాదా, సో మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది. నిజం చెప్తున్నా, BA ఫస్ట్ సెకండ్ ఇయర్ అట్లా మనం తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వేరే బుక్ కొనాలని కూడా అనిపించదు. ఎందుకనంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది పక్కన PNR బుక్. సో అలాగే మొబైల్లో నేను తెలుగు అకాడమీ పెట్టుకొని చాలా వరకు కంపేర్ చేసి చూస్తున్నా. ఆసఫ్ జాహీలా యుగం 1724 నుంచి 1948 మన సిలబస్ కాపీలో అయితే ఎలా ఉందో అదే విధంగా తెలుగు అకాడమీలో ఉంది. కానీ ఈ బుక్లో లేదు, PNRలో. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పింది నిజమో కాదు. సో అసలు ఆసఫ్ జాహీలా యుగం అన్నప్పుడు మనకు ఓన్లీ నిజాం ఉల్ ముల్క్ అనే దాని గురించి షార్ట్ కట్లో అక్కడ ఇచ్చారు PNR బుక్లో. కానీ ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఉంది. అతనికంటే ముందు ఎవరెవరు పాలించిళ్ళు, ఎవరెవరు దండయాత్రలు చేసిళ్ళు, ఎక్కడ మన హైదరాబాద్ని ఆధునిక యుగంలోకి ప్రవేశించడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అలాగే నిజాం అలీ ఖాన్ ఎవరు, సికిందర్జా ఎవరు, నాసిర్ ఉద్ దౌలా ఎవరు, గవర్నర్ వెళ్ళసి ఒత్తిడి చేశారు కదా, దేనికి సహకారం చేశారు, నాందిర్ షాతో రాయబారం కుదుర్చుకొని అతను మళ్ళీ ఎవరు కుదుర్చుకున్నారు, నిజాం ఉల్ ముల్క్. సో మరాఠాలతో యుద్ధం జరిగింది. సో ఎందుకు జరిగింది, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు. సో ఇట్లా మనకు చాలా వరకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడ ఉంది. సో నేను 9:30కి స్టార్ట్ చేసిన కదా, ఇక్కడ
1:30 ఇక దగ్గర. సో అప్పటి వరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. అది ఇంకా నేను అనుకున్నంత టార్గెట్ రీచ్ కాలేను. నేను చాలా వరకు కంప్లీట్ చేయాలనుకున్నాను, కంప్లీట్ చేయలేకపోయినాను. ఎందుకంటే కొంచెం మొబైల్ కదా, చూసి రాయడము, ఊరికి స్క్రీన్ ఆఫ్ అవ్వడము, అట్లా కొంచెం రిస్క్ ఎక్కువ అయింది నాకు. అదే బుక్ అయితే కొంచెం ఎక్కువ అవుతుండే. సో మెయిన్ కాన్సెప్ట్ అంతా నేను ఇక్కడ తీసేసుకొని రాసుకున్నాను. సో మీరు కూడా ఫస్ట్ మీరు స్లీపింగ్ అంటారా, స్లీపింగ్ అని కాదు, మీరు ఫస్ట్ మెడిటేషన్ అలవాటు చేసుకోండి. మెడిటేషన్ అలాగే కొంచెం ఎక్సర్సైజ్, ఇవి చేస్తే బాడీ అనేది యాక్టివ్ వస్తుంది, అలాగే మీకు ఫ్రీగా ఉంటుంది. మీరు పని చేసినా కూడా అలసట అనేది రాదు. అసలు నాకు డే మొత్తంలో నేను ఎక్కడ ఫీల్ అవుతానంటే ఈ మార్నింగ్ సెక్షన్ నాకు బాగా క్రూషియల్ టైం. ఇక్కడ 6 to 8 వరకు. ఎందుకంటే ఇదే టైంలో నాకు బ్రేక్ఫాస్ట్ కావాలా, ఇదే టైంలో లంచ్ ప్రిపరేషన్ కావాలా, ఇదే టైంలో వాళ్ళిద్దరిని నేను డ్రాప్ చేసి చేయాలి, వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలి 8 వరకు. సో ఆ 8 వరకు నాకు చాలా క్రూషియల్ టైం. అక్కడ ఎంత ఇబ్బంది పడతా అంటే ఆ 2 అవర్స్లో నేను చాలా ఇబ్బంది పడతా. ఎంత ఫాస్ట్గా అంటే ఇటు పాపను రెడీ చేసుకోవాలా, ఇక్కడ కుకింగ్ చేసుకోవాలా, ఆమెకు స్నానం పోసుకోవాలా, ప్లస్ జుట్లు వేసుకోవాలా, దాంతోపాటు టిఫిన్ పెట్టాలా, అన్నీ అయ్యేసరికి వెళ్ళి నాకు అక్కడ కొంచెం ఇక ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక దగ్గర వండడానికి అట్లా దానికి ఇబ్బంది పడడం వల్ల. కానీ ఆ టైంలో ఒక్కరు హెల్ప్ ఉంటే బాగుంటుండే కొంచెం. ఎందుకంటే నేను ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటే పాపని ఎవరైనా రెడీ చేసినా బాగుంటుండే అని కొంచెం ఫీల్ అవుతుంది. సో నేను ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి చెప్పేది అదే. ఇప్పుడు నిన్న ఒక హౌస్ వైఫ్ మన కామెంట్ పెట్టింది, మా జాయింట్ ఫ్యామిలీ అక్క ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నాకు చదవాలని ఉన్నది అని చెప్పేసి. సో నువ్వు జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఇబ్బంది పడ్డా, నేను సింగిల్గా ఉన్నా ఇబ్బంది పడ్డా, ఎట్లా పడ్డా కూడా అవన్నీ మన లోపలనే ఉండాలా. నువ్వు బయటకు ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఎవ్వరు మనకు సపోర్ట్ చేయరు. ఈవెన్ నేనైనా కూడా ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇబ్బంది అయినా కూడా నాకు ఎవ్వరు ఎక్స్ప్రెస్ చేసి నువ్వు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు ఖాళీగా ఉండు అని ఎవరు చెప్పరు. అది మన గోల్ కాబట్టి మనం చదవాలనుకుంటున్నాం కాబట్టి ప్రయత్నిద్దాం. మనకు వచ్చే వరకు ప్రయత్నించండి. తర్వాత వస్తుందా రాదా అనేది మనం దేవుడికి వదిలేద్దాం. కానీ మనకంటూ ఒకటి సొసైటీలో గుర్తింపు అనేది వచ్చే వరకు ఖచ్చితంగా కష్టపడాలి. ఏదైనా సరే, ఇద్దరు బిజినెస్ ఇద్దరు స్టడీ కానీ ఏదైనా సరే. నేను అట్లా ఇదే చేయాలా, మీరు ఇదే చదవండి, ఇప్పుడు చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా, రాదు. వస్తుందని నేనైతే గ్యారంటీ కూడా ఇవ్వలేను. ఇప్పుడు నేనైనా గ్యారంటీ ఇవ్వలేను. అది మన తలరాతలో రాసి పెట్టి ఉండాలి. మనకు వచ్చే ఇది ఖచ్చితంగా ఉంటే ఏ రోజన్నా కానీ తన్నుకొని వస్తుందని అంటారు కదా, అట్లా. సో ఇన్ని విధాలుగా మనము పోరాడితేనే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ చూస్తాం. ఎలాంటి మనం ఇబ్బంది పడకుండా, మనం బాధపడకుండా ఇంట్లోనే ఉండి అయ్యో నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, నేను ఇట్లనే ఉంటున్నా ఎట్లా అని అనుకున్నారనుకో, మీరు ఆన్నే ఉంటారు, మీరు బాధపడతారు. ఆ రోజులు సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు కష్టపడేది 1 సంవత్సరం కంటే ఎక్కువ కష్టపడరు. గట్టిగా సంవత్సరం కష్టపడితే ఖచ్చితంగా ఒక స్థాయికి అయితే వస్తామని నాకు నమ్మకం. ఎందుకంటే నేను యూట్యూబ్ విషయంలో చూసిన, యూట్యూబ్లో నాకు ఎవరి హెల్ప్ లేదు. నేను ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నారు, వాళ్ళు ఇప్పటికీ నాకు యూట్యూబ్లో ఇంత మంచి రెస్పాండ్ వచ్చినా ఏమొచ్చినా మా ఇంట్లో వాళ్ళు అరే నీకు రెస్పాండ్ బాగుంది, మంచి కమెంట్స్ ఉన్నాయి, నువ్వు ఇది చేస్తున్నావు అని ఒక్క అప్రిషియేషన్ కూడా ఉండదు. నేను ఇంత వర్క్ చేసినా కూడా అరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని కూడా ఎవరు నన్ను అన్నారు. సో అవన్నీ మనము ఆ సింపతిలు మనకు పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ సింపతి మనకు టైం వచ్చినప్పుడు మనకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకంటే ఒక గుర్తింపు వస్తుంది చూడు, అప్పుడే మనల్ని అందరు గుర్తిస్తారు. అప్పుడు మనం ఏ సింపతి చూపించడానికి చూస్తారని అర్థమైంది. కాబట్టి సో ఎవరి గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఫస్ట్ మన గురించి మనం ఆలోచించడం నేర్చుకుంటే పక్కనోడి గురించి వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోం. ఫస్ట్ మన మైండ్ సెట్, మన లైఫ్ సెట్ కావాలా, మన పిల్లలను సెట్ చేయాలా. ఇది ఒకటే టార్గెట్, గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్టార్ట్ చేయండి ఇప్పటికైనా సరే. ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ. ఏమన్నా సబ్జెక్ట్ పరంగా కానీ ఏదైనా సరే. సో ఎందుకంటే నేను కూడా కొంచెం నైట్ స్టడీస్, మార్నింగ్ స్టడీస్ చేస్తా, ప్లస్ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఈ 10-8 minutes ఇవ్వాలి.